భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 33 ఒక ప్రత్యేకమైన నిబంధన. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆర్టికల్స్ అన్నీ పౌరులకు హక్కులను ఇస్తే, ఈ ఆర్టికల్ మాత్రం కొన్ని ప్రత్యేక వర్గాల వారి ప్రాథమిక హక్కులపై పరిమితులు, రెస్ట్రిక్షన్స్ విధించే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది. ముఖ్యంగా దేశ రక్షణ మరియు శాంతి భద్రతలను కాపాడే వారి కోసం ఈ నిబంధన ఉద్దేశించబడింది. దీని ప్రకారం ఈ కింది వర్గాల వారి హక్కులను పార్లమెంటు తగ్గించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. సశస్త్ర దళాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. అర్ధ సైనిక దళాలు, పారామిలిటరీ ఫోర్సెస్, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వంటివి. పోలీసు దళాలు, పోలీస్ ఫోర్సెస్, రాష్ట్ర మరియు కేంద్ర పోలీసు వ్యవస్థలు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఐబి, రా వంటి నిఘా సంస్థలు. సమాచార వ్యవస్థలు, పైన చెప్పిన దళాలలో పనిచేసే టెలికమ్యూనికేషన్ సిబ్బంది. ఎందుకు ఈ పరిమితులు? దేశ రక్షణలో ఉన్నవారు క్రమశిక్షణతో, డిసిప్లిన్ పనిచేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఒక సాధారణ పౌరుడికి ఉన్నట్లుగా వీరికి సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ లేదా మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. ఒకవేళ వీరికి పూర్తిస్థాయి ప్రాథమిక హక్కులు ఉంటే అది దేశ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని రాజ్యాంగం ఈ అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చింది. ముఖ్యమైన గమనిక: ఈ ఆర్టికల్ కింద చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది, రాష్ట్ర శాసనసభలకు ఉండదు. అలాగే ఈ దళాల కోసం ఏర్పాటు చేసిన మిలిటరీ కోర్టులు, కోర్ట్ మార్షల్స్ ఇచ్చే తీర్పులపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల జోక్యం చాలా పరిమితంగా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులు మరియు పోలీసుల విషయంలో క్రమశిక్షణను కాపాడటం కోసం వారి వ్యక్తిగత హక్కుల కంటే దేశ భద్రతకే ఆర్టికల్ 33 అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.